బాలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున కలిసి నటించిన చిత్రం కుబేరా. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వం చేసిన ఈ చిత్రం జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అయింది. మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా ఈ మూవీపై మంచి బజ్ అనేది ఏర్పడింది. ఇక శేఖర్ కమ్ములపై ఉన్న కంటెంట్తో ప్రీ రిలీజ్ కూడా బాగా జరిగింది. నాన్ థియేటికల్ రైట్స్ ద్వారా 65 కోట్ల బిజినెస్ జరగగా, దీంట్లో తమిళం నుంచి 20 కోట్లు, తెలుగులో 40 కోట్లు జరగగా, ఓవర్సీస్లో 5 కోట్లకు జరిగింది. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 60 కోట్ల రూపాయల షేర్ను 120 కోట్ల రూపాయల గ్రాసెస్లను రాబట్టాలి. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు ₹1 కోటి వరకు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో $100,000 వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి రోజు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇక మొదటి రోజు ఇండియా నెట్ 13 కోట్లను వసూలు చేయగా, ఇందులో తెలుగు స్టేట్స్ నుంచి 8 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక తమిళం, ఇతర భాషల్లో అన్నీ కలుపుకొని 5 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్గా 15 కోట్ల రూపాయల షేర్ను 26 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. తొలి రోజు యావరేజ్గా 57% థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుని మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది ఈ చిత్రం. అయితే మొదటి రోజు ఈ మూవీ మంచి వసూళ్లను సాధించిందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ మూవీ రెండవ రోజు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో.